ఆ డాక్టర్ ఒక నాస్తికుడు. దేవుడు లేడని అతని భావన, దేవుడు లేడని అతని ఉద్దేశం. ఆ డాక్టర్ వైద్యానికి సంబంధించిన ఒక పుస్తకం రాయడం జరిగిందండి. ఆ పుస్తకం చాలా ప్రాచుర్యం పొందిందండి. దానిని బట్టి అతనికి ప్రభుత్వం అవార్డు ఇవ్వడానికి ఆ నాస్తికుడిని పిలవడం జరిగిందండి. 2 రోజుల ముందే ఆ నాస్తికుడు అవార్డు ఇచ్చే ప్రాంతానికి కారులో బయలుదేరాడండి. అలా ప్రయాణిస్తున్న మార్గంలో ఒక చోటుకు రాగానే భయంకరమైన గాలులు వీస్తూ ఉన్నాయండి. భయంకరమైన వర్షం పడుతూ ఉంది. కారు ముందుకు వెళ్ళలేని స్థితి. వెంటనే కారును పక్కకు ఆపేశాడండి. పక్కనే కొన్ని ఇళ్ళు ఉంటే ఒక ఇంటికి వెళ్ళడం జరిగిందండి ఆ నాస్తికుడు. ఆ ఇంట్లో ఒక పిల్లవాడు జ్వరంతో వణుకుతూ మంచం మీద పండుకొని ఉన్నాడండి. పక్కనే తల్లి మోకరించి ప్రార్థన చేస్తూ ఉందండి. ఆ నాస్తికుడు వణుకుతున్న ఆ పిల్లవాడిని చూస్తూ ఉన్నాడు. పక్కనే ఆ పిల్లవాడి గురించి మోకరించి ప్రార్థిస్తున్న తల్లిని చూస్తూ ఉన్నాడండి. దాదాపు అరగంట తర్వాత కూడా ఆ తల్లి అలాగే ప్రార్థన చేస్తుండగా ఆ నాస్తికుడికి కోపం వచ్చి ఆ నాస్తికుడికి నచ్చక ఏమమ్మా అని చెప్పేసి కోపంగా పిలిచి, ఇక ఏమైనా పిచ్చా, పిల్లడు అలా జ్వరంతో బాధపడుతూ వణికిపోతుంటే ఆ పిల్లవాడిని పట్టించుకోకుండా దేవునికి ప్రార్థన చేస్తున్నావు ఏంటి? ప్రార్థన చేస్తే దేవుడు సహాయం చేస్తాడా? ప్రార్థన చేస్తే దేవుడు ఏమైనా కాపాడతాడా? ప్రార్థన చేస్తే దేవుడు ఏమైనా వచ్చి వైద్యం చేస్తాడా? బుర్ర ఉండాలి. వెంటనే ఆ తల్లి అంటుంది, అయ్యా, దేవునికి ప్రార్థన చేస్తే దయ చూపిస్తాడు, కృప చూపిస్తాడు. దేవునికి ప్రార్థన చేస్తే సహాయం చేస్తాడు. దేవునికి ప్రార్థన చేస్తే అవసరమైతే డాక్టర్నే నా ఇంటికి తీసుకుని వస్తాడు అని చెప్పగానే వెంటనే ఆ నాస్తికుడు ఒక్కసారిగా షాక్ అయిపోతాడండి, స్టన్ అయిపోతాడు. ఎందుకంటే ఆ నాస్తికుడే డాక్టర్ కాబట్టి. అప్పుడు అర్థమైందండి ఆ నాస్తికుడైన డాక్టర్కి, ఇక్కడే ఎందుకు గాలులు వచ్చాయో, ఇక్కడే ఎందుకు భయంకరమైన వర్షం పడిందో, ఇక్కడే కారు ఎందుకు ఆగిందో, ఈ ఇంటికే తాను ఎందుకు వచ్చాడో తనకి అర్థమయ్యి ఆ పిల్లవాడికి ఆ డాక్టర్ వైద్యం అందించడం జరిగిందండి. రాజుల మొదటి గ్రంథం 17వ అధ్యాయం 6వ వచనాన్ని మనం గమనించినట్లయితే, ప్రార్థనా పరుడైన ఏలియా కేరీతు వాగు దగ్గర ఉన్నప్పుడు ఉదయము సాయంత్రం చక్కని మాంసాహారాన్ని దేవుడు కాకుల చేత పంపించడం జరిగిందండి. వాస్తవానికి కాకులకి మాంసం అంటే చాలా ఇష్టం అండి. మాంసం అంటే చాలా పిచ్చండి. మాంసం ముక్క చూస్తే కాకులు వదిలిపెట్టవండి. కానీ ఆ రోజు దేవుని మాట చొప్పున అవి తినకుండా ఏలియాకు ఆ మాంసాన్ని తీసుకురావడం జరిగిందండి. ఈరోజు ఈ మాటలు వింటున్న నీవు చేసే ప్రార్థనకు కొన్నిసార్లు దేవుడు నీకు వ్యతిరేకమైన వారి ద్వారానే దేవుడు నీకు సహాయాన్ని అందిస్తాడండి. దేవునికి స్తోత్రం.